సర్దార్ భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్, మన ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అల్లూరి సీతారామరాజు ఇంకా అనేక మంది అమరవీరులు పోరాడి భారతదేశ దాస్య శృంఖలాల్ని పెంచడం కోసం జరిగినటువంటి స్వాతంత్ర సంగ్రామంలో అనేక మంది కమ్యూనిస్టు యోధులు కూడా అసూలు బాశారు. అనేక మంది జైళ్లలో అండమాన్ నికోబార్ దీవుల్లో జైల్లో మగ్గటం అనేది కూడా జరిగింది. అన్ని త్యాగాలు, అన్ని వీర పోరాటాలు జరిగిన తర్వాత సాధించుకున్నటువంటి స్వరాజ్యం 78వ సంవత్సరంలోకి వచ్చే ఉన్నాం. అలాగే ఈ 78వ సంవత్సరంలో నరేంద్ర మోడీ అనేటటువంటి కార్పొరేట్ అనుకూల మతోన్మాద రాజకీయ రాక్షసంగా వ్యవహరించేటటువంటి వ్యక్తి చేతుల్లో భారతదేశ స్వాతంత్రం చిక్కి శల్యమైపోతూ ఉన్నది. ఇవాళ భారతదేశంలో దళితులపైన దాడులు, మైనార్టీలపైన దాడులు, పేద అట్టడుగు వర్గాలపైన దాడులు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. అన్ని వ్యవస్థల్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం, న్యాయ వ్యవస్థని, చట్టాలని అన్నిటిని కూడా కబళించి వేస్తూ ఉంది. అసలు సామాన్యుడు 2 పూటలా తినడానికి తిండి లేని కూడా గడవలేనటువంటి స్థితిలో అధిక ధరలు రోజు రోజుకి పెరిగిపోయి బ్రతికే స్వాతంత్రాన్ని కూడా లేకుండా నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తూ ఉంది. అలాగే దేశంలో రక్షణ రంగాన్ని కూడా మోసం చేస్తూ ఇస్రో లాంటి సంస్థలు కూడా ప్రైవేట్ పరం చేస్తూ ఉండటం అనేది చూస్తూ ఉన్నాం. అలాగే పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కుని ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేయడానికి కుట్రలు, కుయుక్తులు రోజుకు రకంగా పండుతూ ఉన్నాయి. కాబట్టి ఈ రోజున భారతదేశం మరో స్వాతంత్ర పోరాటానికి సన్నద్ధం కావాల్సినటువంటి అవసరం ఇవాళ ఉంది. నరేంద్ర మోడీ విధానాల వల్ల దేశ సౌభ్రాతృత్వానికి ప్రమాదం వాటిల్లుతున్నటువంటి ఈ నేపథ్యంలో మరో స్వాతంత్ర పోరాటానికి సిద్ధం కావాల్సిన అవసరం ఉందనేది భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఈ రోజున భారత ప్రజానీకానికి, జిల్లా ప్రజానీకానికి, రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేస్తూ, ఇవాళ మన స్వాతంత్రం మనకి నిలబడాలంటే అన్ని కులాలు, అన్ని మతాలు కొద్దిగా ఒకే తాటి మీద నిలిచేటటువంటి ప్రభుత్వం అధికారంలో ఉండాలి. అలాగే ఆర్థిక అసమానతలు లేనటువంటి స్వాతంత్రం మనకి కావాలి. అలాగే కార్పొరేట్ వ్యవస్థకు దాసోహం అయ్యేటటువంటి స్థితి నుంచి ఈ వ్యవస్థ బాగుపడాలంటే అలాంటి స్వాతంత్రం మనకు కావాలి. దానికోసం మనం పోరాడదామని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉంది.